హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్. నేను పి వర్మ. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉంటే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కొంత ఫోకస్డ్గానే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మనం చూసుకుంటే ప్రజా ఓటు ఎటువైపు, ప్రజల తీర్పు ఎటువైపు అన్నటువంటి సందిగ్ధంలో పడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్లలో పోటాపోటీలు పడుతున్న నేతలు చాలామంది కనబడుతూ ఉన్నారు. ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్ర అధికార పార్టీ అనేటువంటి బీజేపీ కొంత ఫోకస్డ్గా కొన్ని నియోజకవర్గాల్లో ఫోకస్ చేస్తూ ఉంది. ఇక బోడుపల్లికి సంబంధించినటువంటి తాజా పరిస్థితులు కావచ్చు, మెడ్చల్ నియోజకవర్గానికి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈసారి ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతా ఉంది, ప్రజా తీర్పుతో మరి మరొకసారి ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు చేపట్టబోతా ఉన్నారా అన్నటువంటి విషయాలు నేరుగా తెలుసుకుందాం. మనతో పాటుగా బోడుపల్లి అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సంజీవ్ రెడ్డి నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉందన్న? అంటే మొత్తానికి ఎన్నికల సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం అంతా బిజీగా నాయకులంతా జనాలలోకి పోతా ఉన్నారు. ఎట్లా ఉంది? మల్లన్న గెలుపా లేకపోతే ఓటమా? మల్లన్న పైన పోటాపోటీలు పడుతూ ఉన్నారు నేతలందరూ. ముందుగా అమ్మ న్యూస్కు ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా అందులో స్టాఫ్కు, అదేవిధంగా మా అమ్మ న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రణయ్ గారు, మీరు అన్నట్టు ఎన్నికల రణరంగం మొదలైంది. షెడ్యూల్ రిలీజ్ అయింది. 9వ తారీఖు షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మరి అన్ని పార్టీలు కూడా వాళ్ళ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగానే మా బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మరి 115 స్థానాలను అభ్యర్థులను ప్రకటించి వారందరినీ కూడా సమాయత్తం చేసి మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే మా యావత్ తెలంగాణతో పాటు మా మేడ్చల్ నియోజకవర్గంలో మా మంత్రి మల్లారెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు రెండవసారి కూడా మరి పార్టీ టికెట్ ఇచ్చి మరి అనౌన్స్ చేసిన తర్వాత మరి అంత ప్రతి విలేజ్ కానీ, ప్రతి మండలం కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి వార్డులో కూడా విస్తృతంగా పర్యటించి మరి మొన్నటి వరకు షెడ్యూల్ వచ్చేంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి పార్టీని సమాధానం చేస్తూ ముందుకు పోతున్న సందర్భంగా ఉన్నాం. సో ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, ప్రజల్లోకి పోతా ఉన్నారు, ఓకే. బట్ అంతకన్నా ముందు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నియోజకవర్గం మీద చాలా ఫోకస్డ్గా ఉన్నాయి. దాంతోపాటుగా కొందరు రెబల్ క్యాండిడేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా కొన్ని లోకల్ పార్టీస్గా ఉన్నటువంటి పార్టీస్ నుంచి కూడా కొందరు చాలా ఫోకస్డ్గా ఈ నియోజకవర్గంలో కనబడుతూ ఉన్నారు మల్లారెడ్డి పైన. ప్రణయ్ గారు, ఇప్పుడు మా మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రం మరి మా మల్లారెడ్డి గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి పోటీ అనేదే లేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయారు. భాజపా వాళ్ళు కూడా వాళ్ళ అభ్యర్థిని ప్రకటించలేకపోయారు. వారు కూడా మరి ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళను పోటీ చేయమని చెప్పి భాజపా వాళ్ళు అడుగుతున్న సందర్భం మనం చూసినాం, వేరే జిల్లాల వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు హరివర్ధన్ రెడ్డి, ఓజేసి యాదవ, మరి మా పార్టీల నుంచి కొంతమంది వెళ్ళిన వాళ్ళు వాళ్ళ లేకుంటే ఇంకో వాళ్ళను అడగడం అనేది ఇంకా వాళ్ళు ధైర్యం ఉన్నారు. ఏది ఏమైనా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులంతా కూడా వాళ్ళంతా భయపడుతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో మరి మా మల్లారెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రతి గడపకి వెళ్ళినాయి. మరి ప్రజలందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మల్లారెడ్డి గారిని భారీ మెజార్టీగా గెలిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన వర్జేష్ యాదవ్ కావచ్చు, లేదంటే హరివర్ధన్ రెడ్డి కావచ్చు, పెద్ద ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఏం కాదు. బట్ అంతకన్నా ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ రేపు పొద్దున ఇక్కడ దిగబోతా ఉన్నారు. రేపు ఉదయం టికెట్లు అనౌన్స్ కాబోతా ఉన్నాయి. సో ఒక బలమైన నేతనే ఈ నియోజకవర్గంలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉరకలేస్తూ ఉంది. ఆ నేపథ్యంలో మరి మల్లారెడ్డి వచ్చేటువంటి క్యాండిడేట్ని తట్టుకునేటువంటి శక్తి మల్లారెడ్డికి ఉందని భావిస్తున్నారా మీరు? అసలు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు భయపడతా ఉన్నారు కదా. ఇప్పుడు హరివర్ధన్ రెడ్డి వెళ్ళిపోయిండు, ఓజేసి యాదవ్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఇతరత్ర పార్టీలకు వెళ్ళి తీసుకొని ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి ఇచ్చినా కూడా అభ్యర్థి ఎవరైనా కానీ అదొక జాతీయ పార్టీ, 100 సంవత్సరాలకు పైన కలిగిన చరిత్ర కలిగిన జాతీయ పార్టీ. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సుమారు 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
మరి 50 సంవత్సరాలలో వాళ్ళ చరిత్రను, వాళ్ళ పరిపాలనను, వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ అందరూ ప్రజలు చూసి ఉన్నారు. వాళ్ళని చూసి ఉండే వాళ్ళను పక్కన పెట్టి కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రాన్ని సోనియామ్మ ఇచ్చిందని చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం మొదలు వంచి తెచ్చిన కేసీఆర్కే 2 సార్లు పట్టం కట్టారు, 3వ సారి కూడా పట్టం కట్టబోతున్నారు. ఈ నియోజకవర్గంకి వచ్చినట్టయితే కూడా మరి మల్లారెడ్డి గారు వారు నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ 24/7 ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి మల్లారెడ్డి గారు. మరి మల్లారెడ్డి గారి కోసం మల్లారెడ్డి గారితో పోటీ చేయడానికి చాలామంది భయపడుతున్నారు. మీరు అన్నట్టు ఇతరత్ర పార్టీలకు వెళ్ళి పోయి మరి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనం ప్రజలకు వచ్చి ఇప్పటివరకు వచ్చి ఓటైన సందర్భం కూడా చూడలేదు. వాళ్ళని ఓటు అడిగిన సందర్భం చూడలేదు, ఓకే. బట్ తిన్మార్ మల్లన్న లాంటి క్యాండిడేట్స్ ఇంటర్నల్గా ఈ నియోజకవర్గం పైన గ్రిప్ సంపాదిస్తున్నారు, ఇంటర్నల్గా చాలా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆల్రెడీ పూర్తి స్థాయిలో సన్నద్ధాలు చేసి రెడీ ఉన్నామని చెప్తా ఉన్నారు. తిన్మార్ మల్లన్న గారు మరి నాకు కూడా చాలా దగ్గర మిత్రుడు. నాకు గత 15-20 ఏళ్ల సంది కూడా నాకు చాలా సన్నిహితుడు. వారు యూట్యూబ్ ఛానల్ పెట్టి కొన్ని సమస్యలు ప్రజల దృష్టికి అదేమో ప్రభుత్వం దృష్టికి తీసుకునే సందర్భం మనం చూసాం. దురదృష్టవశాత్తు లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొద్ది తేడాతోటి కూడా ఓడిపోయిండు, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానం నుంచి. అయితే కానీ అక్కడికి ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంటుంది. మేడ్చల్ నియోజకవర్గం మరి తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం, 6.5 లక్షల ఓట్లున్న, సుమారు 6 లక్షల పై చిలుకున్న ఓట్లున్న నియోజకవర్గం ఇది. ఇక్కడ 10 మున్సిపాలిటీలు అంటే 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 5 మండలాలు ఉన్న నియోజకవర్గం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద నియోజకవర్గం ఎక్కడ లేదు. మా బీఆర్ఎస్ పార్టీకి సుమారు 450 నుంచి 500 మంది ప్రజాప్రతినిధుల బలం మాకుంది. అన్ని మున్సిపాలిటీలు మా ఆధీనంలో ఉన్నాయి, అన్ని మండలాలు మా ఆధీనంలో ఉన్నాయి. మరి సర్పంచులు, మెజార్టీ సర్పంచులు మాత్రం ఉన్నారు. 60 గ్రామ పంచాయతీలు ఉంటే 55 గ్రామ పంచాయతీలు మా అండర్లో ఉన్నాయి. తిన్మార్ మల్లన్న గారు కానీ ఇతరత్ర భాజపా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా కూడా ప్రజలకు కాదు నాయకులతో చేరుకోలేరు వీళ్ళు ఈ 40 రోజులలో. కానీ అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మా మల్లారెడ్డి గారు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రతి గల్లీకి, ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడకు పోయి మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరవేర్చినాం. మరి రానున్న రోజుల్లో షెడ్యూల్ మాత్రం వచ్చింది, నోటిఫికేషన్ వచ్చి 3 తారీఖు నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ నుంచి కూడా మేము ఇంకా ముమ్మరంగా చేసి మరి ప్రతి వార్డులో బహిరంగ మీటింగ్లు పెట్టి ప్రతి గడపకి వెళ్ళి మేము ప్రచారం చేస్తాం. కానీ ఎవరైనా ఇప్పటికే వాళ్ళు అనౌన్స్ కాలేదు, వాళ్ళు నామినేట్ చేసి 20 తారీఖు తర్వాత అనౌన్స్ చేస్తూ అంటారు. వాళ్ళు ప్రజల వద్ద కాదు, వాళ్ళు గ్రామాలకు పోకముందుకే మరి 2-3 సార్లు మేము ప్రతి ఇంటికి తిరుగుతాం. సో మీరు తిరుగుతారు, ఓకే. బట్ మల్లారెడ్డికి సంబంధించిన దాంట్లో ఒక ప్రోగ్రాం పెడితే అభివృద్ధికి సంబంధించిన మాటలు మాట్లాడాలి, లేదా మేము ఏం తీసుకొచ్చిన నియోజకవర్గానికి అనేది మాట్లాడాలి, లేకపోతే ప్రభుత్వం ఏం ఇంప్లిమెంటేషన్స్ తీసుకొస్తుంది అన్నటువంటి మాటలు మాట్లాడాలి. మీరు మల్లారెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, పాలమ్మినా, పూలమ్మినా, పెరుగమ్మినా ఈ డైలాగులు వాడడం వల్ల ప్రజల్లో యూట్యూబ్లలో ట్రోల్సే అవుతున్నాయి. కానీ ఈ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చినా అనేటువంటి అంశం ప్రజల దృష్టికి వెళ్ళట్లేదు కదా. అంటే ప్రణయ్ గారు పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డనేది ప్రజలకు తను ఈరోజు మనం చూసుకుందాం. భారతదేశంలోనే మల్లారెడ్డి గారంత విద్యా సంస్థల అధినేత ఎవరు లేరు. వారికి 600 ఎకరాల్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది ఓఆర్ఆర్ లోపల. వారి ఒక్కరి పేరు మీద 2 మెడికల్ కాలేజు, 2 డెంటల్ కాలేజీలు ఒకటే కాంపౌండ్ వాళ్ళలోని భారతదేశంలో ఎవరు తను లేవు, మెన్. అదేవిధంగా 15 పవర్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ కాలేజు, యూనివర్సిటీ ఇట్లా ఆయన చేసిన. ఎందుకంటే మల్లారెడ్డి గారు ఆయన చెప్తుండేది సాధారణ ఒక మిల్క్ వెండర్, సాధారణ పాల వ్యాపారి ఈరోజు భారతదేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిండు అంటే కారణం నేను కష్టపడ్డా అని చెప్తున్నాను. ఆయన చెప్పే విధానం ఏంది, నేను కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీ పెట్టినా, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా, మెడికల్ కాలేజ్ పెట్టినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా చెప్పుకుంటాడు. వారికి ఉన్నటువంటి క్రేజీ తోటి అది వైరల్ అయ్యి ఇలా ఏ నాయకులు లేనంత క్రేజీ, ఒక సెలబ్రిటీ ఉన్నంత క్రేజీ ఆయనకు వచ్చింది. మేము ఈ ఏదైతే సోషల్ మీడియాలో ఆయన వైరల్ అయిందో ఆ వైరల్ తోటి మేము ఓట్లు పడితే మేము అనుకోవట్లేదు. అదొక పార్ట్, అది ఆయన మీటింగ్ చెప్తే ఒక పార్ట్. కానీ
వారు చేసినటువంటి 24 hours అందుబాటులో ఉంటాడు. ఈరోజు మీరు ప్రణయ్ ఇప్పుడు మీరు ఒక ఫోన్ చేసి మళ్ళీ చెయ్యి, ఆయన మీటింగ్ ఉంటే మళ్ళీ తర్వాత 5 నిమిషాలు ఫోన్ చేస్తాడు. పిఎల్ మాట్లాడాడు, ఆయన్ని అందుబాటులో ఉంటాడు. రాత్రి 10 గంటలకు చేసి ఫోన్ చేస్తాడు, పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేస్తాడు. అట్లా నిత్యం ప్రజల కోసం చేస్తుండు. ఆయన చెప్పేది కూడా ఏమంటాడంటే, నేను అన్ని పేద స్థాయి నుంచి వచ్చి ఇన్ని సంస్థలకు అధిపతులైనా, ఇన్ని విద్యా ఆరోగ్యం 2 సంస్థలకు అధిపతి అయినా కూడా నేను సాధారణమైన వ్యక్తిగా మేము ఉంటున్నా, ప్రజల మధ్య ఉంటున్నా, ప్రజలతో మమేకమై ఉంటున్నా, నా జీవితం ప్రజలకి అంకితం అన్న విధంగా వారు మాట్లాడతారు తప్ప అట్లా అన్ని దాంతో ఓట్లు పడితే కూడా మేము అనుకోవట్లేదు కదా. మేము అందుకోసమే కదా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయ్యి చేసేది, అందుకోసమే కదా. ఇప్పుడు అభివృద్ధి చేసిండు, పనులు చేసిండు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం మల్లారెడ్డి ఎప్పుడు తన ఇన్స్టిట్యూట్లు, తన వ్యాపారాలు కాపాడుకోవడం కోసమే మంత్రి పదవులు కానీ, ఎమ్మెల్యే పదవులు కానీ, ఈరోజు తన అల్లునికి సీట్ ఇప్పడం కోసం కూడా, అది కూడా ఒక రాజకీయంగా తన వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే సీఎం కేసీఆర్కు 10 ఎకరాల ఆస్తిని అప్పగించి సీట్ తెచ్చిండు అన్నటువంటి వాదనలే వస్తున్నాయి తప్ప మీరు చెప్పిన వాదనలు ప్రజల వేరే బయట రావట్లేదు. ఇదంతా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు అది వితండవాదని చెప్తారు తప్ప, మల్కాజ్గిరి పార్లమెంటు లాస్ట్ టైం ఎన్నికలు చేస్తే 15-20 వేలతో రేవంత్ రెడ్డి గారు గెలిచారు ఇక్కడ నుంచి. మరి ఆయన ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి, కాన్స్టిట్యున్సీలో ఉండి, ప్రతి నియోజకవర్గం తిరుగుతూ, ప్రతి కాలనీ తిరుగుతూ, ప్రతి ఊరు తిరుగుతూ ఆయన ప్రజా పార్టీ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉండి ఓడిపోయిన రాజశేఖర రెడ్డి. గెలిచిన రేవంత్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల ఒక్క పూట, ఒక్క క్షణం, ఒక్క కార్యకర్తకు కానీ, వాళ్ళ కార్యకర్తకు కానీ, ఓట్లేసిన ప్రజలకు కానీ, నియోజకవర్గాలకు కానీ ఒక పూట వచ్చింది లేదు. ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో, ఆయన ఎంపీ నిధుల నుంచి, ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ₹1 ఈ నియోజకవర్గం పెట్టింది లేదు. అదేవిధంగా ఆయనకి ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాక కూడా మల్కాజ్గిరికి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పోవాల్సి వచ్చింది? అక్కడ ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారో వారికి రెండోసారి ఆయనకు 2014లో ఎంపీ సీట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. అప్పుడే పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఓడిపోయిండు. తర్వాత 2018లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండు మల్కాజ్గిరి నుంచి, గెలిచిండు. తర్వాత 23లో కూడా మళ్ళీ ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండు. కానీ ఆయన దురాశతోటి నేను డబ్బులు నేను ఏమైనా చేయగలను అన్నతోటి మరి అటు వాళ్ళ కొడుకు కూడా సీట్ అడిగితే అక్కడ ఉద్యమకారిణి, గత 3-4 సార్లు 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రజల ఆదరణ ఉన్న ఒక మహిళ, మరి ఆమె పద్మాదేవేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కంటిన్యూ పద్మాదేవేంద్ర రెడ్డి టికెట్ ఇస్తే ఆయన పార్టీకి వెళ్ళిపోయినట్టు ఆటోమేటిక్ వేరే వాళ్ళు పెట్టాలి కదా. అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్న రాజశేఖర్ గారు నిత్యం ప్రజల మధ్య ఉంటుంది కదా, కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన పని చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి ఏం చేయలేడు మల్లారెడ్డి గారు తీసుకురాలేదు అంటారు. ఈరోజు ప్రతి 10 మున్సిపాలిటీ ఉన్నాయి. మీరు ఈరోజు ఏ మున్సిపాలిటీ కానీ వెళ్ళండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్లు ప్రతి మున్సిపాలిటీ జరుగుతూ ఉన్నాయి. వెజ్ మార్కెట్ యార్డ్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ 5-5 కోట్లతోటి. ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. ఈరోజు ప్రతి మండలంలో ఒకటి గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకుల పాఠశాల, మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిండు. అదేవిధంగా మనకు జూనియర్ కాలేజీలు, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ, అదేవిధంగా ఈరోజు ఈ వాటర్ సమస్య ఉంటే కేటీఆర్ గారిని పిలిపించి 110 కోట్లతోటి ఇటు ఈ వాటర్ ప్లాంట్ మూసి కలపడానికి 110 కోట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మేడ్చల్ నియోజకవర్గంలో వారు మంత్రిగా వారి నిధుల నుంచి చేసిండు. ఎగ్జాంపుల్ చెప్తానంటే జవహర్ నగర్ ఉంది. జవహర్ నగర్లో రూపాయి ఇన్కమ్ ఉండదు. అక్కడ కార్పొరేషన్ అయినా కూడా అంత వీకర్ సెక్షన్ కాలనీ, మొత్తం 60 గజాల ప్లాట్లు, ప్రభుత్వ స్థలం అంతా. ఆ ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళకు మరి దాన్ని గ్రామ కట్టం చేసి వాళ్ళందరికీ హౌస్ నంబర్లు ఇప్పించి, పట్టాలు ఇప్పించి, సుమారు 150 ఎకరాలకు 58 జీవో కింద 25,000 పట్టాలు ఇప్పించి, మరి ప్రభుత్వం నుంచి సుమారు 40-50 కోట్లు తీసుకొచ్చి ఈరోజు రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసిన ఘనత కూడా వారికే దక్కుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నిధులు, వందలాది కోట్ల నిధులు మేడ్చల్ నియోజకవర్గం తీసుకురావడం జరిగింది మల్లారెడ్డి గారు. వాటన్నిటిని కూడా వెంటపడి పనులు కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు వర్షం పడితే ఈ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నీళ్లు జామ అయిపోతున్నాయి. ఒక తేలికపాటి వర్షం పడ్డా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు అన్నటువంటి వార్తలను మీరు సోషల్ మీడియాలో కూడా చూసి ఉంటారు చాలా వరకు. ఇక్కడ కూడా చాలా వరకు షేర్ అయినాయి అవన్నీ. ప్రణయ్ గారు ఏమైనాయంటే
గతంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందు అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉండే ఇక్కడంతా, అన్ని 20 ఫీట్లు 25 ఫీట్లు 20 ఫీట్ల రోడ్లతోటి ఇన్లీగల్ లేఅవుట్లు చేసి ఎఫ్టీఎల్ లేకుండా చెర్లలో కుంటలలో చేసిన సందర్భం మనం చూసినాం. అలాంటి ప్రాంతాలే ఇప్పుడు చెర్లలో నీళ్ళ మునుగుతుంది తప్ప మరి హెచ్ఎండి లేఅవుట్ చేసి మరి ఉడా లేఅవుట్ చేస్తే అలాంటి వాళ్ళు ఎక్కడ దిగుతుంది. అయినా కూడా అలాంటి సందర్భం ఉన్నది కాబట్టే పట్టణ ప్రాంతాల్లో బోడుప మున్సిపల్ కార్పొరేషన్, పిజాగూడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి ఆ నిధుల కోసమే 110 కోట్లు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేసినాం. పిజాగూడ 4 నుంచి అంటే మూసీ నది నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. పిజాగూడ నుంచి బోడుపల్లికి వచ్చింది. ఒక 3-4 మంత్స్లో ఆ పనులు కంప్లీట్ అయినట్టయితే ఈ ఏదైతే రెయిన్ వాటర్ నుంచి వచ్చే ఉందో పైప్ లైన్ మొత్తం అక్కడికి వెళ్ళి మరి మూసీలో కలిసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మనకు బోడుప్పల్లో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఒకటి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఒక ఫ్లైఓవర్ నడుస్తుంది. 2018లో ప్రారంభమైనటువంటి ఫ్లైఓవర్కి సంబంధించిన పరిస్థితుల్లో సరే కొంతవరకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా మరికొంత మన కాన్స్టిట్యున్సీలో ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయినా అనేక సందర్భాలలో బీజేపీ నుంచి కూడా అసెంబ్లీ నాయకులు ఉన్నారు. సో మీరు కూడా చూస్తూ ఉన్నారు, మీరు ఒక బోడుప్పల్కి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ ప్రజల సమస్యలు మీరు చూస్తూ ఉన్నారు. నిత్యం అక్కడ యాక్సిడెంట్లు కానీ రోడ్డు డ్యామేజ్ వల్ల ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ దృష్టిలో అనేక సందర్భాల్లో నేను చూశాను, మల్లారెడ్డి గారు కూడా అదే రోడ్డు మీద ప్రయాణం చేశారు. ఎస్, ఈ పరిస్థితిని ఎందుకు 5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కానీ లేకపోతే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి దీన్ని వేగవంతం చేసేందుకు కానీ ఎందుకు అధికారం దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నదా అని? ప్రణయ్ గారు, అది అంబర్పేట నుంచి చేనంబర్ నుంచి అంబర్పేట వరకు, అదేవిధంగా ఉప్పల్ నుంచి ఇక్కడ భాగ్యనగర్ నందనవనం వరకు స్కైవే వెల్వేటర్ కారిడార్ దానికోసం సుమారు 4-5 సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు విడుదల చేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏమవుతుందో ల్యాండ్ అక్వేషన్ చేయడం, ల్యాండ్ క్లియర్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం. సుమారు 3-3.5 సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ అక్వైర్ చేసి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ, మరి అక్కడ ఇంతకుముందు ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నా, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా కిషన్ రెడ్డి ఉన్నా ఒక్క పూట ఆ రోడ్డు కోసం పట్టించుకునే దాఖలు లేవు. దీని తర్వాత సంవత్సరం తర్వాత హైదరాబాద్లో కేటీ రామారావు గారు వారు రెండోసారి ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాత 42 ఫ్లైఓవర్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో భూమి పూజ చేసి పూర్తి చేసి ఈరోజు వాడుకలోకి వచ్చినాయి 42 ఫ్లైఓవర్లు హైదరాబాద్లో. దీనికంటే పెద్ద బడ్జెట్ తోటి మరి ఇది సుమారు 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్ ఉన్నట్టుంది. ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్ పనిచేసేది లేదు. రోడ్లు తవ్వడం కరవడం 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి ఆ రోడ్లు మనం మరమ్మతులు చేసినాం. మొన్నోడ ముఖ్యమంత్రి గారు 10 లక్షలు కాదు సుమారు 4 కోట్లు పెట్టి మొత్తం ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశిస్తే కొంత మటుకు జరిగినట్టు ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్లక్ష్య ధోరణి, తాత్కాలిక మరమ్మతు చేయమని చెప్పి ఇచ్చింది. అవును, సెంట్రల్ గవర్నమెంట్ నిర్లక్ష్య ధోరణి. తెలంగాణ రాష్ట్రం అన్నా, తెలంగాణ ప్రాంతం అన్నా, దక్షిణాది ప్రాంతం అంటే ఆ ఉత్తరాది నాయకులు మరి ఇటున్న భాజపా కానీ, మరి అదేవిధంగా మోడీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ తెలంగాణ అంటే చిన్న చూపు, కంటకింపు వరకు ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. ఈరోజు మరి భారతదేశానికి ఆర్థిక రాజధానికి ఉన్నటువంటి బొంబాయిను మించిపోతుంది. భవిష్యత్తులో హైదరాబాదే భారతదేశానికి ఆర్థిక రాజధానిగా అవుతుంది, అంత అభివృద్ధి చెందుతుందన్న అక్కస్తోటి ఈ ఒక్క ఫ్లైఓవర్లే కాదు, ఇలాంటి చాలా కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులకు గండి కొట్టి నానా ఇబ్బందులు పెడుతున్న సందర్భం మనం అంత నిత్యం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కేసీఆర్ గారు రేపు జరగబోయే నవంబర్ 30 ఎన్నికల తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ద్వారా అటు మహారాష్ట్ర కానీ, అటు మధ్యప్రదేశ్ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, అటు బెంగళూరు కానీ, అటు మరి చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటిలో కూడా పార్టీని విస్తరింపజేస్తూ ఉన్నారు. 2024 జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఒక పెద్ద తుఫాన్లుగా పాటించుకోబోతూ ఉన్నారు. ఇంకో విషయం మీకు తెలియజేస్తున్నా, నేను 2014 నుంచి 2019 వరకు గట్కేసర్ జెడ్పీటీసీగా ఉన్న సందర్భంలో మరి అప్పటికి ఇప్పటికీ చూసినట్టయితే అప్పుడు మొదటి 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో మరి ఈ చివరి 5 సంవత్సరాలు మరి ఇంకా చాలా అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం. రేపు పొద్దున 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి
మన కళ్ళకు కట్టినట్టు కేసీఆర్ గారు చూపిస్తారు కాబట్టి మరి ఆ విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధి అని మీరు అంటున్నారు, అభివృద్ధి లేదు కనుక కాంగ్రెస్ 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అన్ని అభివృద్ధి జరుగుతున్నాయని బీజేపీ చెప్తా ఉంది. వలసలుగా వస్తూ ఉన్నారు బీజేపీ నేతలు, ఓ రోజు మోదీ, ఓ రోజు అమిత్ షా, మళ్ళీ రోజు మోదీ, ఇట్లా సీరియల్గా వాళ్ళే కేంద్రం నుంచి రోజు ఒకరు వస్తూ ఉన్నారు. రేపో మాపో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బస్ యాత్ర 18 నుంచి ప్రారంభించబోతా ఉన్నారు. సో అన్నీ జరిగి అన్ని అభివృద్ధి అయినప్పుడు వాళ్ళ పాదయాత్రలు ఎందుకు, వాళ్ళ మీటింగ్లు ఎందుకు, వాళ్ళ సభలు ఎందుకు? ఇప్పుడు మీరే చెప్పారు, వాళ్ళంతా టూరిస్టులు. భాజపా వాళ్ళు మోడీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ, వాళ్ళ కేంద్ర మంత్రులంతా హైదరాబాద్కు ఒక టూరిస్టులుగా వచ్చి విజిట్ చేసి హైదరాబాద్ బిర్యానీ తిని ఇరానీ ఛాయ్ తాగి 4 మాటలు చెప్పి పోయేవాళ్ళే తప్ప కేసీఆర్ గారు వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళు వస్తే ప్రజలు చూసి వాళ్ళని ఎంజాయ్ చేసి పంపిస్తారు తప్ప వాళ్ళతో ఏమి జరిగేది లేదు, ఏమి ఒరిగేది లేదు. మనం చూస్తూ ఉంటాం, అమీన్పూర్ చెరువు ఉంది మన సంగారెడ్డి దగ్గర. అమీన్పూర్ చెరువులకు ప్రపంచంలోని చాలా పక్షులు, మనం చూడని పక్షులు, మనం పేరు విని పక్షులు సీజన్ రాగానే వివిధ ప్రాంతాల నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు ఎగురుకుంటూ వచ్చి ఆ ఒక 3-4 నెలలు అమీన్పూర్ చెరువులో ఉండి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్నికలు రాగానే వీళ్ళు అలాంటి వాళ్ళే, వీళ్ళు కూడా అమీన్పూర్లోకి వచ్చే చెర్లకు వచ్చే పక్షులు లాంటి వాళ్ళే. వీళ్ళంతా భాజపా వాళ్ళు ఎలక్షన్ టైంలో వస్తారు, దండయాత్ర చేసినట్టు వస్తారు, ఈడ టూరిస్టులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీకు ఎగ్జాంపుల్ చేస్తా, కలకత్తాలో మనం చూసినాం. కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో మరి మమతా బెనర్జీ పైన ఇంతకంటే ఎక్కువ దాడి చేసిన రోజు మరి అక్కడ ఏం లేకుండా కనీసం డిపాజిట్ రాకుండా చాలా నియోజకవర్గాల్లో మరి మమతా బెనర్జీ అత్యధిక మేరతో మరి గెలిచిన సందర్భం చూసినాం. ఈడ వాళ్ళకు ఇంతకుముందు సింగిల్ నుంచి ఒకటి వచ్చింది, ఈరోజు అంతకంటే ఎక్కువ కూడా వస్తున్న సందర్భం లేదు. ఆ ఒక్కడో గెలిచే గ్యారెంటీ లేదు ఇవాళ వాళ్ళకు. రేపు పొద్దున వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేయని ఉన్నవాళ్ళు మొత్తం కూడా అందరు కాంగ్రెస్కు అంత కాంగ్రెస్కు లైన్ కట్టిరు, బీఆర్ఎస్కు లైన్ కట్టిరు. టికెట్లు అనౌన్స్ చేయగానే వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోతారు. ఎందుకు బీఆర్ఎస్ లెక్కించాలి, చాలా మంది కాంగ్రెస్లోకి పోతున్నారన్న వాదన కూడా వినబడుతుంది. మరి నేను ఇంతకుముందు చెప్పినా కదా ప్రణయ్ గారు, బైనంపల్లి హనుమంతరావు టికెట్ ఇచ్చినా పోయిండు, ఆయన శిష్యుడు ప్రభాకర్ పోయిండు, ఇంకోరు పోయారు బీఆర్ఎస్కి వెళ్ళి. ఇలా పాపం ఒక బీసీ మున్నూరు కాపు సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు, 2 సార్లు మంత్రిగా చేసిండు, ఇరిగేషన్ మంత్రిగా చేసిండు, మరి పిసిసి అధ్యక్షుడు పునర్లక్ష్మేను. ఆయన ఎంత అవమానపరిచే ఒక బీసీ నాయకుడిని ఒక పిసిసి అధ్యక్షుడు నెల రోజుల అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇది కాంగ్రెస్ సంస్కృతి. ఇది వాళ్ళు బీసీ డిక్లరేషన్ చేసి ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఇస్తామని చెప్పి ఆ పిసిసి అధ్యక్షుడు చేసినటువంటి మాజీ మంత్రిని సీనియర్ నాయకునికి ఆయనకు అపాయింట్మెంట్ వేయలే వాళ్ళు. ఈరోజు నేను నాకు ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పెట్టుకుంటాను పెద్ద ఆయన. అలాంటి వాళ్ళకే దిక్కులేదు కాంగ్రెస్. వీళ్ళెక్కడ రేపు టికెట్ అనౌన్స్ చేసినాక అవి గాంధీ భవన్ ఒక రణక్షేత్రం అవుతుంది. సో ఫైనల్గా ఇప్పుడు మన బోడుప్పల్ నుంచి ఎంతవరకు డిపాజిట్లు రావచ్చు మల్లారెడ్డికి మొత్తం టోటల్గా? బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 70 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. 80,600 ఓట్లు ఈ బోడుప్పల్లో ఉన్నాయి. మా కార్పొరేషన్లో 10 కార్పొరేషన్లో అత్యధికంగా ఓట్లు ఉన్న శాతం, అత్యధికంగా బూతున్న శాతం బోడుప్పలే. లాస్ట్ టైం బోడుప్పల్లో 65,000 ఓట్లు ఉన్నప్పుడు 14,000 మెజార్టీ బోడుప్పల్ నుంచి మంత్రి మల్లారెడ్డి గారికి ఇచ్చాం. ఈరోజు 15,000 నుంచి 20,000 మెజార్టీ అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు భాజపా పార్టీ అభ్యర్థి మీద, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి గారికి 15 నుంచి 20,000 మెజార్టీ, బంపర్ మెజార్టీ మా బోడుప్పల్ నుంచి ఇస్తాం. క్యాండిడేట్ బోడుప్పల్ అభ్యర్థి ఉండని, ఇతర అభ్యర్థి ఉండని ఎవరున్నా సరే 20,000 మెజార్టీ, 15 నుంచి 20,000 మెజార్టీ మేము మల్లారెడ్డికి ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కేవలం బోడుప్పల్ నుంచి ఓన్లీ పోయినసారి 14,000 మెజార్టీ ఇచ్చినాం 2018లో. రైట్ సంజీవ్ రెడ్డి గారు, మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. మీ అన్నగారి ఎలక్షన్ లో మా అంతు ప్రయత్నాలు కూడా మాకు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కలుస్తాం, మల్లారెడ్డి గారిని కలుస్తాం. సో ఎటకేలకు మెడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డిని గెలిపించడం కోసమే మొత్తం
పూర్తి స్థాయిలో కూడా నడుస్తూ ఉంది. దాంతోపాటుగా ఈసారి మరొకసారి కూడా మల్లారెడ్డిని గెలిపించడం ఎజెండాగా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో అననిత్యం ఉండేటువంటి మల్లారెడ్డిని ప్రజలు ఎన్నుకుంటారు. ఎవరో ఎక్కడి నుంచి వచ్చేటువంటి నేతల్ని కాదు, కేవలం టూరిస్టులా వచ్చిపోయేటువంటి వాళ్ళు ప్రజలు నమ్మరు అంటూ కూడా సంజయ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తుంటారు మన న్యూస్. దినం కోసం నిజం కోసం.